ఓకే. చిన్నపరెడ్డి గారు ఒక విమర్శ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మీద ఉంది. ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినా 25కి 25 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలే అంటున్నారు. అంటే అటు కూటమి అధికారంలోకి వచ్చినా, ఇటు మీరు అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీ తొత్తులే, బీజేపీకి తలొగ్గుతారు, ప్రధానమంత్రికి తలొగ్గుతారు అనేటటువంటి తీవ్రమైన విమర్శ ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద ఏమంటారు మీరు? సార్, గతంలో కూడా మేము సిబిఐ ఒకటి కంప్లీట్ చేసి మళ్ళీ సిబిఐ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సిబిఐని స్వాగతించారు. ఏ కేసులకైనా సరే చంద్రబాబు నాయుడు గారు లాగా సిబిఐని ఆంధ్రప్రదేశ్ లోకి రాకుండా చేసినటువంటి చరిత్ర మాకు లేదు. ఏదైనా సరే ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ పనిచేయాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కేసును కూడా సిబిఐ తన పని తను చేసుకుంటుందని చెప్పేసి వదిలేస్తారు. అలాగే రాబిన్ సింగ్ మీద ప్రైవేట్ కేసుగా వేయడానికి కారణం అతను ఒక ఏకపక్షంగా వెళ్తున్న పక్షంలో ప్రతి పౌరుడికి ఉండేటటువంటి హక్కును వాడుకొని అతని మీద కేసు పెట్టడం జరిగింది. అతనేమో ఈ భారతదేశానికి అతీతుడు కాదండి, చట్టంలో ఎవరికున్న అవకాశాలను వాళ్ళు వాడుకుంటారు. అయితే చిన్నపరెడ్డి గారు, అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలోనే దేశమంతా భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. సిబిఐ, ఈడీ కూడా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో పంజరంలో ఉండిపోయిన చిలకలంటూ కూడా ఆరోపణలు చేస్తుంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మీరు మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే సిబిఐ చేస్తుంది, చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్నే సిబిఐ చదువుతుంది. ఇదేంటి కొత్తగా? సార్, ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిబిఐ రావడానికి వీలు లేదని బ్యాన్ చేశారు. మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళిన చిన్నపరెడ్డి గారు. చట్టం దాని పని తాను చేయాలి, వ్యవస్థలు దాని పని వాడుకోవాలి, దానికి సంబంధించి నిజాలను నిగ్గు తేల్చాలని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, అది పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అలాగే మీరు నాకు క్లారిటీ ఇవ్వలేదు చిన్నపరెడ్డి గారు. మీరు నాకు క్లారిటీ ఇవ్వలేదు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో సిబిఐ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడుతుంది, చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతుంది అనేటటువంటి విమర్శలు మీ పార్టీ అగ్రనాయకత్వం నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి సిబిఐ ఎందుకు చంద్రబాబు చెప్పినట్టు ఆడుతుంది? సార్, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు. అందులో భాగంగానే రాబిన్ సింగ్ అనే అతని ఆట ఆడిచ్చాడు. అతని ఆటలో రాబిన్ సింగ్ అనే అతను పావుగా వాడుకొని చంద్రబాబు నాయుడు తన యొక్క పనితనాన్ని మరోసారి చూపించాడు. చూపిస్తే ఈడ తిక్కలోళ్ళు కాదు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సిబిఐని రాకుండా చేయాలనుకుంటే మేము కూడా ఒక లెటర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ రాకుండా ఉంటది. అలాంటి పరిస్థితుల్లో కూడా చట్టం తాను చేసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మీలాగా దొంగ తిరుగుడుగా చేసి లోపలికి ఆంధ్రప్రదేశ్కి రానికుండా చేయాల్సినటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వ్యవస్థను కూడా అడ్డుకోదు. అందుకని వాళ్ళకున్న హక్కులు వాళ్ళు వాడుకుంటారు, వీళ్ళకున్న హక్కులు వీళ్ళు వాడుకుంటారండి. దాని గురించే మీ రెండో ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఇక కమ్ టు ద పాయింట్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు విలువ ఇవ్వరు, ఇలాంటి వాళ్ళని శిక్షిస్తారు అని. నిజంగా ఈ భారతదేశంలో ఎవరు తప్పు చేసినా ప్రతి వాళ్ళని కూడా శిక్షించేటటువంటి చట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించిన న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక తప్పు చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రతోటి, కుతంత్రాలతోటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వెనకాలండి చంద్రబాబు తొత్తులాగా ఉండి వాళ్ళ మనుషులతోటి వాళ్ళతోటి ఎర్రంనాయుడు గారితో వీళ్ళందరితోటి కూడా దొంగ కేసులు వేయించారు. కాబట్టి ఆ దొంగ కేసులో వచ్చినటువంటి చిన్నపరెడ్డి గారు అలా కాదు, ఈ విమర్శకు సంబంధించి మీరు సమాధానం చెప్పాలి. ఏ పార్టీ గెలిచినా కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్టు, ఎన్డీఏకి సపోర్టు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25కి 25 ఎంపీలు కేంద్ర ఎన్డీఏ కూటమికి చెందిన వారే అనేటటువంటి విమర్శ ఉంది కదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? సార్, మేము ఏ పార్టీకి అయినా సరే మద్దతు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి మేమందరం పౌరులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మంచి చేసేటటువంటి ఏ గొంగళి పురుగునైనా సరే కలిసేదానికి ఇబ్బంది లేదు, మాట్లాడేదానికి ఇబ్బంది లేదని గతంలో కూడా చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ బీజేపీ కానీ ఎవరికైనా సరే మాకు కావాల్సింది ప్రత్యేక హోదా అనే దాని మీద మేము స్టాండ్ అయి ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వివరణ ఇదివరకు ఇవ్వడం జరిగింది. అలాగే 25 ఎంపీ సీట్లు
వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించి ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పనిచేస్తారు. ఆ దిశగానే మేము నడుస్తా ఉన్నాం. అందుకని అయితే చిన్న సందేహం చిన్నప్పరెడ్డి గారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ టర్మ్ అయిపోయింది, ఈ టర్మ్ అయిపోయింది. ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు, కేంద్రంలో ఉన్నటువంటి చిన్నప్పరెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ టర్మ్ అయిపోయింది, మళ్ళీ ఎన్నికలకు వచ్చారు, ప్రజల దగ్గరకు వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో స్పష్టంగా చెప్తుంది మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ కూడా చెప్పారు. మరి మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీతో జత కట్టట్లేదు, కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్ళట్లేదు? ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తా ఉంటుంది కదా ప్రత్యేక హోదా. సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరానికి సంబంధించి అందరితో మాట్లాడతాం. మాకు అవసరమైన కాడికి మేము మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ తోటి మనం మంచిగా కొనసాగుతూ మనకు కావాల్సినటువంటి రాష్ట్రానికి ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాష్ట్రాన్ని ఓటుకు నోటు దొంగ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి 2024 దాకా మనకు అవకాశం ఉన్నటువంటి దాన్ని కూడా వాడుకోకుండా రోడ్డు మీద పడేసాడు. కాబట్టి పోయి మనం మంచి చెప్పుకొని ఓ మాట మంచి చెప్పుకొని తీసుకొచ్చుకొని ఇవాళ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, పోర్టులు తీసుకొచ్చాం, ఇన్ని చేసి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని జీర్ణించుకోలేనటువంటి తెలుగుదేశం వాళ్ళు కానీ సందర్భాన్ని ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఉంది. అందుకనే ఒక నిమిషం కిరణ్ గారు ప్లీజ్ రైట్ చిన్నప్పరెడ్డి గారు, కిరణ్ గారు ఏమంటారు చిన్నప్పరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి? బస్ స్టాండ్ తాకట్టు పెడతా ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్లు తాకట్టు పెడతా ఉన్నారు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెడతా ఉన్నారు. వీళ్ళేదో తీసుకొచ్చేసామని చెప్తారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీలు వీళ్ళేదో కష్టపడి చేసినట్టు చెప్తా ఉన్నారు. వీరు చంద్రబాబు నాయుడు గారిని ఏదో దొంగ అంటున్నారు. అసలు గజ దొంగ, అడ్డంగా 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి దొంగ పేపర్లు పెట్టుకొని, దొంగ మీడియా ఛానల్ పెట్టుకొని తండ్రి మరణాన్ని రాజకీయం చేసి తండ్రి చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. వీళ్ళు చంద్రబాబు నాయుడు కిరణ్ గారు 1,00,000 కోట్లు తిన్నారు అనేటటువంటి ఆరోపణలు గతం నుంచి మీరు చేస్తూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన జీవించున్నప్పుడు చేశారు, ఆ తర్వాత ఆయన స్వర్గస్థులు అయ్యాక చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ఆయన ఒక పార్టీ పెట్టిన తర్వాత కూడా చేశారు. అయితే ఏంటి మీరు అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలోకి వచ్చినటువంటి 5 ఏళ్లలో ఎందుకు ఈ 1,00,000 కోట్లను మీరు కక్కించలేకపోయారు? అది కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేశారు కదా. ఆ 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి కేసుల విషయంలో ఎక్కడ కూడా మీరెందుకు రాష్ట్ర పరిధిలో మీరు ఎందుకు ముందుకు వెళ్ళలేదు? పోనీ కేంద్ర పరిధిలో ఉంటే భారతీయ జనతా పార్టీ అటు ఇటు కూడా మింగిల్ అవుతుంది 2 పార్టీలతో అనుకోవచ్చు. మీరెందుకు పర్సనల్ గా చర్యలు తీసుకోలేకపోయారు? మీరెందుకు ఎంక్వైరీలు వేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన జ్యూరిడిక్షన్ మొత్తం కూడా హైదరాబాద్ లో ఉండిపోయింది. అక్కడ ఆస్తులకు సంబంధించి కూడా కేంద్రానికి సంబంధించిన పరిధిలో ఉంటది. కాబట్టి వాటికి సంబంధించి మేము పర్సనల్ గా, ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పర్సనల్ గా పోయి పర్సనల్ గా ఒకరిని టార్గెట్ చేసి వ్యవస్థలను ఏదో నిజంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసే అవకాశమే ఉంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఎట్లా తిరుగుతారు? 3,000 వాయిదాలు వెళ్లకుండా ఇంట్లో, ఇప్పుడు బాధ్యత గల ముఖ్యమంత్రి అయి ఉంటే వాయిదాలకు వెళ్లకుండా తను దొంగని, లేదు 420 కేసులు ఉన్నాయని వాస్తవం అందరికీ తెలిసిందే కదా. వాటి మీద బయటకు రావచ్చు కదా. కేసు వాయిదాలకు వెళ్ళి ఒక నిమిషం చిన్నప్పరెడ్డి గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. అర్థం కాదు ఎవరేం మాట్లాడుతున్నారు అనేది అర్థం కాదు. ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు, ఒక్కొక్కరుగా మాట్లాడు. షర్మిలా గారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్పించేలాగా ఆయన లాయర్ సుధాకర్ రెడ్డితో కోర్టులో పిటిషన్ వేసి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చినటువంటి పరిస్థితి స్వయంగా షర్మిలా గారు చెప్పారు. అంటే గతంలో కేసులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని ముద్దాయిగా చూపించి, ఏదో కాంగ్రెస్ పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిందని ముద్దాయిగా చూపించి ఆ సానుభూతితో రాజకీయాలు మొదలుపెట్టి సొంత తల్లిని అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ గారు గంట పాటు నిలబెట్టి కడిగేసి ఏడిపించినటువంటి అదే బొత్స సత్యనారాయణ గారిని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ నెంబర్ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నెంబర్ 2 స్థానానికి తీసుకెళ్లేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీరు విలువల గురించి, సత్యలతల గురించి, కేసుల గురించి, న్యాయాల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వ్యవస్థలు మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని
ఖచ్చితంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పైన ఉంది, అలాగే కేంద్రానికి సంబంధించిన బీజేపీ పైన ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం కిరణ్ గారు నేను ఇందాక చాలా అంశాలు ప్రస్తావించాను. కేంద్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తుంది, మీ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది అని మీ పార్టీ నేతలు చేసినటువంటి వాదనకు సంబంధించి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు కూడా దీని వెనుక కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి, అండదండలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు అరెస్టు చేయగలిగేవారు కాదు అనేటటువంటి ఆరోపణలు ముఖ్యంగా మీ పార్టీ కేడర్ నుంచి సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ మీరు ఏ రకంగా మర్చిపోయారు? అవి నిజమా కాదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో సఖ్యత ఎలా కొనసాగుతుంది అసలు మీకు? మీరే చెప్పారు సోషల్ మీడియాలో అని చెప్తా ఉన్నారు. ఇదన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ గా ఎవరు కూడా ఏదో కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిందని ఎక్కడా కూడా వారికి సహకరించినట్టు మేమైతే ఎక్కడ ఎవరికి చెప్పలేదు. ఇది కేవలం 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద 10 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి పుస్తకం వేశారు. చివరికి కొండను తవ్వి ఎలికని కూడా పట్టలేక చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఆయనకి సంబంధం లేనటువంటి కేసులో చిన్న ఫస్ట్ 300 కోట్లు అన్నారు, 200 కోట్లు అన్నారు, చివరికి అది 5 కోట్లు 6 కోట్లకు వచ్చి చివరికి అసలు ఒక్క రూపాయి కూడా వీళ్ళు నిరూపించలేకపోయారు. కేవలం ప్రతీకారంతో రగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను జైల్లోకి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలనేటువంటి ఒక రాక్షస ఆనందం పొందడానికి మాత్రమే ఆ కేసు పెట్టారు. కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో లేనటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వీరు చెప్పే కార్యక్రమాల మీద నిజంగా మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసుకుంటే ఖచ్చితంగా కేసు పెట్టుండొచ్చు కదా.